కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం. ప్రధాన గాయకునికి పిల్లన గ్రోవితో పాడదగినది దావీదు కీర్తన. యెహోవా, నా మాటలు చెవినబెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. నీవు దుష్టత్వమని చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపం చేయవారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయదు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. యెహోవా, నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరుచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చమలాడుదురు. దేవా, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు. వారిని అపరాధులనుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యమైన ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడెమతో కప్పినట్లు నీ వారిని దయతో కప్పెదువు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఆమెన్. ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడ, గొప్ప దేవుడా, నాయన నీకే వందనములు దేవా. మరొక రోజును మాకు దయచేసావు దేవా, నీకే వందనములు తండ్రి. ఉదయకాల సమయనందు నీ సన్నిధిలో చేసే ప్రతి ప్రార్థన ఆలకించండి అయ్యా. మా ప్రార్థన ధూపమును అంగీకరించండి దేవా. అయ్యా, మా జీవితాల్లో నీ వెలుగును, నీ ఆత్మను కలిగి ఉండుటకు నీ కృపనివ్వండి. నీ కృపాతిశయమును బట్టి మేము సంతోషించి ఉల్లసించే వారిగా చేయండి అయ్యా. మా రక్షణానందం నీవై ఉండే కృపనివ్వండి. మా జీవితాలు, మా బిడ్డలు, మా కుటుంబాలు కట్టండి దేవా. మమ్మల్ని నీ నడిపింపులో నడిపించండి దేవా. మా మార్గములను సరళం చేయండి అయ్యా. నీ ఇరుకైన మార్గంలో మమ్మల్ని నడిపించి మమ్మల్ని కాచి కాపాడండి అయ్యా. మా చుట్టూ నీ కంచె వేసే రోజంతట్లో నీకు మహిమకరంగా జీవించుటకు నీ కృపను దయచేయమని, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకంలో తెచ్చుకొని ప్రతి అవసరత నీ నామంలో తీర్చమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.